హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు రాజపేట బాయ్. సార్ పెళ్ళి అయితే అయిపోయింది. మనమైతే సార్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం. చూడండి గాయస్, సార్ వాళ్ళ పెళ్ళి అయితే అయిపోయింది. చాలా మంచిగా అయింది. సార్ అయితే మన వెనకనే వస్తుండు. సార్ని ఇట్లా చూపిస్తాం. మనం ఎటు సైడ్ వెళ్ళినా చెట్లు ఉండాలి. సార్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా చెట్లు ఉంటాయి. సార్ వాళ్ళ పెళ్ళికి పోయినా చెట్లు ఉండే. మనం కింద తిరగాలన్నా రోడ్డు మీద చెట్లు ఉంటాయి. పక్క పని చూడండి గాయస్, కార్ అయితే పోతున్నాం. మొత్తం మీద మనమైతే ఇంటికి వచ్చేసినాం. చూడండి గాయస్, సార్ వాళ్ళ కార్ అయితే వచ్చింది. చూడండి ఇక సార్ ఇట్లా ఇంటికి వచ్చేసిండు చూడండి. ఇక మళ్ళీ వాళ్ళ ఇద్దరు కపుల్స్ అయితే దిగుతున్నారు చూడండి. ఇక వీళ్ళకి చిన్న ఒక ప్రోగ్రామ్ ఉంటుంది ఇంటి ముంగట, ఇంట్లో పో ముందుకు, ఎందుకంటే కొత్త కపుల్స్గా జర వాళ్ళకి వెల్కమ్ చెప్తారు. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ బయట రెడీగా ఉన్నారు. వీళ్ళు రాముందుగా వాళ్ళు వచ్చి రెడీగా ఉన్నారు చూడండి. ఈ విధంగా వాళ్ళ ఆచారం ప్రకారం వాళ్ళు వెల్కమ్ చెప్తారు చూడండి. ఎందుకంటే వీళ్ళు కొత్త కపుల్స్గా ఇక పెళ్ళి చక్కగా ఇంటికి వస్తున్నారు. ఇక క్యాండిల్ పట్టుకొని వాళ్ళ సిస్టర్, వాళ్ళ మమ్మీ, వాళ్ళందరూ ఫ్యామిలీ అందరూ ఇక అందరు ఉండి ఇలా చిన్న ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ మమ్మీ చేస్తారు చూడండి, చూపిస్తా చూడండి. అందరు వచ్చి చెక్ చేస్తారు. అందరు వచ్చారు. ఆమె ఫార్మాలిటీ స్టార్ట్ చేస్తుంది. అది ఎట్లా ఏం చేస్తారు మనకి తెలియదు, ఎందుకంటే మనకు అది జర రేర్గా మనం క్రిస్టియన్స్ పెళ్లి చూడడం. ఈ విధంగా అందరు వచ్చారా లేదా అని కనుక్కొని ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తారు చూడండి. ఇక మొత్తం మీద అయితే మమ్మీ వాళ్ళ ఫార్మాలిటీ అయితే స్టార్ట్ చేసింది. ఆ విధంగా అయితే వాళ్ళకైతే వెల్కమ్ చెప్తారు చూడండి. ఇద్దరికి బిబిన్ సార్ ఇంకా వాళ్ళ వైఫ్కి ఆ విధంగా అదేమో చూపించి అట్లా చూపిస్తారు. ఒక చేతులకి ఇస్తున్నా పట్టుకుంది. నెక్స్ట్ ఇప్పుడు క్యాండిల్ తోటి అయితే ఫినిషింగ్ టచ్ ఇస్తారు చూడండి. ఆ విధంగా ఆమె క్యాండిల్ ఇచ్చి కూడా చూడండి. ఈ విధంగా అయితే అయిపోయింది. అసలు వాళ్ళు ఏం చెప్తారు ఏం కథ మాకైతే ఏం అర్థం అవుతలేదు. నిలబడి చూస్తున్నాం, వీడియో షూట్ చేస్తున్నాం అంతే. అసలు ఏం చెప్తారు ఏం కథ. ఇక మనం పెళ్ళికి వచ్చినా పెళ్లి చేసుకుని వెళ్ళిపోవాలి. అదే ఫార్మాట్ మీద ఉన్నాం కాబట్టి మనం ఏం చేయలేం. ఇక వాళ్ళ వాళ్ళకు ఉంటుంది. మనమైతే నిమ్మలంగా అయితే బయటకు వచ్చినాం. సార్ వాళ్ళ ఏరియా పక్క గల్లి. ఇక అయితే ఆ ఫార్మాట్ వాళ్ళు అవుతారు. అందరూ లోపలికి వెళ్ళిపోయి ఇక మాకు బోర్ కొడుతుంది. మేము చిన్న ఇట్లా బయటకు వస్తే పోరాలు ఇక్కడ క్రికెట్ ఆడుతారు. జర చిన్నగా మనకు వచ్చిన రాని లాంగ్వేజ్ లో మాట్లాడి బ్యాట్ అయితే తీసుకున్నా. వాళ్ళకి ఇట్లా జర ఎంకరేజ్ చేసి జర ఇచ్చారు. జర అన్న చూస్తే గట్టి కొడుతాను అనుకుని, కానీ మనకేం రాదు చూడండి. ఆ విధంగా వంశీభాయ్ క్యాచ్ పట్టి మొత్తం మన ఐపీఎల్ అంటే బిల్డప్ కొడుతుంది చూడండి. ఇక ఈ విధంగా అయితే ఇంకో బాల్ ఆడినా చూడండి. ఆ విధంగా వాళ్ళైతే పర్సన్ అవుతారు. అక్కడ నుంచి వచ్చి ఇక్కడ ఆడుందంటే ఇక మన చెప్పినాం గిట్లా మాది గిట్లా సార్ కోసం వచ్చినాం అది అంటే అవునా అంటే అప్పుడు ఇచ్చారు బ్యాట్. ఇక్కడ మా అమ్మకాలకి ఎవడిస్తాడు, కానీ ఇక వంశీభాయ్ చూసారు భయపడుతున్నారు బ్యాట్ ఉంటుందా పోతా అని. ఈ విధంగా అయితే మొత్తం మనమైతే ఎంజాయ్ చేసాం చూడండి. పెళ్లి రోజు అయితే చూడండి. ఆ వంశీభాయ్ మొత్తం 6 కొడుతున్నా నా పోతలేవు అవి చూడండి. మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం వాళ్ళు ఏం కథ చూడండి. ఒకసారి వాళ్ళ గురించి చెప్దాం. వాళ్ళు ఏంటిది ఏం కథ అని వాళ్ళ పేర్లు ఇంట్రడ్యూస్ చేస్తున్నాం చూడండి. This is the Malayalam team from Rajkumari. He's a nice player, bowler. He's cricketer, he's keeper, he's bowler. Kabaddi team. Hey, bowler. Cricketer, Kabaddi team. Hey, bowler. Hi. YouTube vlog. Rajapet boys. Say Rajapet boys. Rajapet boys. Rajapet boys. Yeah. ఎంపసిలో నడుచుకుంటా ఇట్లా పోతున్నాం చూడండి. మొత్తం మనదే గలి మొత్తం మనదే. ఇక చూడండి ఇది లొకేషన్ అయితే సార్ వాళ్ళ ఇంటి పక్కనే ఉంటది, పక్క గల్లీలో చూడండి. ఆ కొండలు, ఆ కథ అసలు ఎంత చెప్పినా తక్కువ. ఇంత ముందు కూడా చెప్పినా కదా, సేమ్ లొకేషన్ లకి అయితే డోకా ఉండదు. ఎటు చూసినా మనకి లొకేషన్ లాగా అనిపిస్తుంది, ఎందుకంటే అది కేరళ కాబట్టి అట్లాగా అనిపిస్తుంది చూడండి. ఈ విధంగా అయితే మనమైతే పెళ్లి రోజు అయితే మొత్తం టైం పాస్ చేయడం జరిగింది. మొత్తం ఆ డే మొత్తం ఇక ఇట్లా తిరుగుడు అదంతా మొత్తం కంప్లీట్ చేసుకుని అయితే నెక్స్ట్ డే మార్నింగ్ మనం అయితే మూనార్కి అయితే ట్రిప్ వేయడం జరిగింది. చూడండి ఆ వీడియోలు వస్తాయి చూడండి. హలో ఫ్రెండ్స్, మనమైతే మూడర వెళ్తున్నాం. వంశీ మాటలను వచ్చిండు, మంచిగా రెడీ అయ్యిండు. ఈ అంగినాదే, ఈ పాయింట్ వాళ్ళ ఫ్రెండ్ది, ఇక ఇది ఇంటి పక్క అయినది. ఇక రస్తనే ఉంటది, ఏం చేస్తాం అడ్జస్ట్ చేసుకోవాలి కాబట్టి. చేసుకుంది ఇంకా సరే చూడండి. ఇక మన కార్ లో పోతున్నావా చూడండి. ఆ టింకు బ్యాగ్ కూర్చొని చూస్తుండ్రు. ఇక అయితే ఉంటది. ఫర్దర్ అప్డేట్స్ స్టిల్ వాచ్ ద ఎండ్. ఓకే బై. చలో మూనార్. మనం అయితే జర్నీ అయితే మన స్టార్ట్ అయింది. మన ట్రావెలింగ్లో అయితే చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ వచ్చినాయి చూడండి. ఇవన్నీ చాపత్త చెట్లే, చుట్టూ చాపత్త చెట్లే. ఇక మూనార్ అంటేనే చాపత్త చెట్టు, టీ పౌడర్ ట్రీస్, ఇక రకరకాల పేర్లు ఉంటాయి. ఇక మనకు తెలిసిన పేర్లు మనం అయితే చెప్తాం చూడండి. మూనార్ చుట్టుపక్కల దాదాపు మొత్తం టీ పౌడర్ చెట్లే ఉంటాయి. ఎందుకుంటే ఏం కదా అని సార్ని అయితే చిన్నగా అడిగితే సార్ ఏమన్నాడు, ఇక్కడ ల్యాండ్ మొత్తము చల్లగా ఉంటుంది, వెదర్ ఇట్లా ఎప్పుడు కూల్ ఉంటుంది, అందుకే ఈ ఏరియాలో చాలా ఫేమస్ చాపత్తి
ముచ్చట్ అని ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేసిండు. ఇక దారిలో మనమైతే ఒక రెస్టారెంట్ కూడా అయినాం, జర లంచ్ చేసుకొని స్టార్ట్ అవుదామని. ఎందుకంటే జర మనకు పొట్ట ఖాళీ ఉంటే బ్రెయిన్ పని చేయదు, అందుకే జర పొట్ట నింపుకొని పోదామని రెస్టారెంట్ కాడ అయితే ఆగినాం. చూడండి మనం ఇక్కడ నేచర్ అనుకున్నాం, ఇక్కడ రెస్టారెంట్లో గిట్ట లొకేషన్ వేరే లెవెల్ ఉంది. ఆ టైల్స్ అది కథ కారకం అయితే మస్తు నచ్చింది. చూడండి కింగ్ ఫిషర్ వాటర్, మనం కింగ్ ఫిషర్ అంటే వేరేది వస్తాను మా మైండ్లో, కాకపోతే ఇక్కడ కింగ్ ఫిషర్ వాటర్ గిట్ల ఉంది. వంశీ అయితే పర్సన్ అయ్యిండు, నేను ఆ కింగ్ ఫిషర్ చూసినా కానీ ఈ కింగ్ ఫిషర్ చూడలే అని, ఇది చూసినా కానీ జర సలవాడాడు. ఇక మాటల్లోనే మన ఆర్డర్ అయితే వచ్చేసింది, అండా కర్రీ ఇంకా పరోటా. ఇదైతే బెస్ట్ కాంబినేషన్, మన జర్రీలో అయితే ఇదే ఫేవరెట్ మనకు, అందుకే అదే చెప్పినాం. ఇక వంశీభాయ్ అయితే కుమ్ముడు గుమ్ముతుండే, ఎందుకంటే ఇక తెలుసు వంశీభాయ్ గురించి ఎంత చెప్పినా తక్కువనే. వంశీభాయ్ కాడ అయితే మొహమాటం అనేది ఉండదు, ఎంత పెడితే అంత తింటాడు. ఇక మన అందరు తెలిసిన ముచ్చట్నే. ఇక చిన్న పరోటా వేస్తుంటే చిన్న చూస్తుండే, ఇక నాకు ఎత్తర వేయరా అని మొత్తం మీద వేసింది. చిన్నగా చాయ్ ఇట్లా వచ్చేసింది. ఇక స్టెప్ బై స్టెప్ ఇక మనం లంచ్ కంప్లీట్ చేసుకుని అయితే మనమైతే స్టార్ట్ అయినాం. చూడండి మూనార్కి మన జర్నీ అయితే స్టార్ట్ అయింది. మూనార్కి చూడండి, ఇక ఈ లొకేషన్లు ఎంత చూసినా మనకు మైండ్ మొత్తం అటే ఉంటుంది. మనం మూనార్ పోయేదాకా ఇవే లొకేషన్స్, దీని మధ్యలో మనం తిరుగుతాం. మొత్తం దీని చుట్టూ రోడ్లు ఉంటాయి, ఇక చుట్టూ చాపతి చెట్లు ఉంటాయి. చూడండి మొత్తం కొండలు, మేఘాలు, చాపతి చెట్లు, మొత్తం ఒక వేరే ఫీల్. మూనార్ అంటేనే ఒక బెస్ట్ ప్లేస్ ఇన్ కేరళ. ఇక మనం అయితే లొకేషన్ చూసుకుంటా పోతుంటే మధ్యలో ఒక రాక్ కేవ్ అని ఉంటుంది, అంటే ఒక సొరంగ మార్గం. ఆ సొరంగ మార్గంలో ఒకప్పుడు ఒక చిన్న సొరంగ మార్గం ఉంటుంది. ఆ సొరంగ మార్గంలో ఒక దొంగ దాచుకొని అందులో నుంచి బయటకు వచ్చి దొంగతనం చేసి మళ్ళీ అందులోకే పోయి అలానే ఉండేవాడు. ఆ రాక్ కేవ్ చాలా ఫేమస్, ఇప్పుడు అంటే అది మూసుకుపోయింది. ఆ రాక్ కేవ్ నుంచి మనకు కొచ్చికి మన సొరంగ మార్గం ఉండేదని టాక్ బయట, అది రియలే. కాకపోతే ఇప్పుడు మెల్లమెల్లగా లోపలంతా కూలిపోయింది, క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు మనం అలా ఓనికైతే ట్రై చేద్దాం. వంశీభాయ్ అయితే ఆవుతలేడు, మొత్తం రప్ప ఉరుకుతాడు వాళ్ళకైతే. చూడండి మనం అయితే లోపల ఇట్లా ఎట్టుంది ఆ వ్యూ అనేది చూపిద్దాం. చూడండి మొత్తం అయితే రాక్ కేవ్లకి అయితే వెళ్తున్నాం మనం. ఇది ఒక మూనార్లో ఇది ఫేమస్ లొకేషన్. ఇక రాక్ కేవ్ అంటే ప్రతి ఒక్కరు వస్తారు. చూడండి ఇక లైట్ పెట్టుకుని ఏం కనిపించదు, మొత్తం చీకటి, ఎందుకంటే పురాణమైనది మొత్తము చీకటి ఉంటుంది. అందరూ వచ్చి పోతురు, అన్నీ సొరంగ మార్గాలు అన్నీ బంద్ అయిపోయినాయి. ఈ విధంగా అయితే మనమైతే రాక్ కేవ్ అయితే మనం విజిట్ చేయడం జరిగింది. మనకేం కనిపించలేదు కానీ సాటిస్ఫాక్షన్ అంతే. ఇక ఆ ఫేమస్ ప్లేస్ అంటే మనము చూడాల్సిందే, అది ఎట్లున్నా మనకు సంబంధం లేదు. ఇక చూడండి మనమైతే మూనార్కి నియర్ బై ఉన్నాం. ఇక మధ్యలో లొకేషన్ చూడండి ఏ విధంగా ఉన్నాయో, ఇవన్నీ ఫోటో స్పాట్. మనం ఏడంటే ఆడ దిగొచ్చు ఫోటో. చూడండి చుట్టూ కొండలు, మధ్యలో చాపతి చెట్లు. చూడండి ఆ వ్యూ, ఆ కథ మనము చూస్తే మన మైండ్ బురాన్ అయితే అంటున్నా. మనమైతే మూనార్కి వచ్చేసాం. ఇదే మన మూనార్. మనమైతే మూనార్లో ఫస్ట్ చూసేది అయితే మన ఈ రెస్టారెంట్ సిల్వర్ టిప్స్. మన దేవరకొండ అన్న మన రీసెంట్ మూవీకి ఈ నియర్ బై లొకేషన్ వచ్చినప్పుడు ఈ హోటల్లోనే స్టే అయ్యిండు. ఇది ఒక ఫేమస్ హోటల్ మూనార్లా, సిల్వర్ టిప్స్. ఇందులోనే మన దేవరకొండ అన్న స్టే చేసిండు ఈ హోటల్లో. ఇక్కడ ప్లాస్టిక్ వేస్ట్ బాటిల్స్ ఎక్కడ పడితే అక్కడ పడేయరు. ఈ విధంగా అయితే ఒక ఆర్ట్ని అయితే క్రియేట్ చేస్తారు వాళ్ళు. చూడండి ఒక లెటర్ రాసి ఆ లెటర్లో మొత్తం మన ప్లాస్టిక్ బాటిల్స్ అన్నీ ఫిల్ చేసారు. చూడండి ఈ కాన్సెప్ట్ అయితే నాకైతే పిచ్చగా నచ్చేసి. చూడండి ఎలిఫెంట్ ఇట్లా రెడీ చేసారు ప్లాస్టిక్ బాటిల్స్ తోటి. అవన్నీ వేస్ట్ బాటిల్స్ మనం తాగి ఏవైతే పడేస్తున్నామో అవన్నీ కలెక్ట్ చేసి ఈ విధంగా చేయడం అంటే చాలా పెద్ద విషయం. ఇది చాలా గ్రేట్ అసలు. ఒక వేస్ట్ థింగ్ని ఈ విధంగా ఆర్ట్ లెక్క కన్వర్ట్ చేసాడు. ఇది హ్యాట్స్ ఆఫ్. మూనార్లో ఇంకో ఫేమస్ ప్లేస్కి అయితే మనం వచ్చేసాం, గవర్నమెంట్ బొటానికల్ గార్డెన్. బొటానికల్ గార్డెన్కి ఎంట్రీ టికెట్ ఉంటుంది. ఎంట్రీ టికెట్ అయితే సార్ తీసుకుంటుండో. ఇక చూడాలంటే ఖర్చు పెట్టాలి, ఖర్చు పెడితేనే మనం చూడగలుగుతాం. చూడండి ఈ విధంగా ఆర్ట్ గ్రాస్ తోటి ఈ విధంగా అయితే వాళ్ళ తమ్ముడు వంశీభాయ్ వాళ్ళ తమ్ముడు అనుకుంటు సడన్ గా, కాకపోతే వాళ్ళ తమ్ముడు కాదు, అది ఒక ర్యాబిట్ది గ్రాస్ తోటి ఇట్లా క్రియేట్ చేసిర్రు. బొటానికల్ గార్డెన్ అంటే ఏంటంటే ఇది ఒక ప్లాంట్స్ గార్డెన్. ప్రతి ఒక్క ప్లాంట్, ప్రతి ఒక్క ఫ్లవర్ ట్రీ, ప్రతి ఒక్కటి వెరైటీస్ ఇందులో ఉంటాయి. వేల పువ్వులు ఉన్నాయి, ఇలా వేల పువ్వులు, వేల ప్లాంట్స్, వెరైటీ ఇవన్నీ ఒక రకమైన పువ్వులు. ఈ పువ్వుల పేర్లు చెప్పుకుంటూ పోతే తెల్లాడుతుంది. మనకైనా వీటి గురించి డెప్త్ తెలియదు. షోకేస్కి లుకింగ్కి అయితే చాలా బాగున్నాయి. చూడండి ప్రతి ఒక్క చెట్టు అయితే ఉంది. చూడండి గ్రాస్ తోటి డిజైన్స్, ఆ బొకేస్,
ఈ ఫీల్ వేరే, మొత్తం గార్డెన్ చూస్తే ఒక అలాగ ఫీల్ వస్తుంది మనకైతే. చూడండి ప్రతి ఒక్క రకమైన పువ్వులు ఉన్నాయి ఇక్కడ. చూడండి మొత్తం గార్డెన్, మొత్తం ఫ్లవర్స్, ఏముండదు, మొత్తం ఫ్లవర్స్, బొకేస్ మొత్తం. చూడండి ఈ విధంగా బంతి పూల కానుంచి ఏవేవి పువ్వులు ఉన్నాయో అవన్నీ ఇక్కడ ఉన్నాయి. చూడండి వేరే వేరే డిజైన్స్లో ఉన్నాయి, వేరే వేరే మోడల్స్లో ఉన్నాయి. చూడండి ఈ విధంగా ఎంట్రీలో పెట్టిర్రు. ఇక వాళ్ళకు ఎట్లయితే వాళ్ళకు నచ్చిందో ఆ విధంగా అయితే పెట్టి చాలా బాగా సెట్ చేసిర్రు. ఆ బొకేస్ ఆ కథ ఎట్లా వాళ్ళు దిల్ షేప్లో సెట్ చేసిర్రు. చాలా బాగుంది. ఎలిఫెంట్ ఇది ఒక మన పార్క్ లెక్క చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి వంశీభాయ్ అయితే ఏనుగు కాడికి పోతుండు. ఇక రియల్ అయినగా అయితే కిందికి వెళ్ళి కారుతుంది, కానీ అందుకే డూప్లికేట్ కాబట్టి పోతుంది నిమ్మలంగా. ఇది చూసి నేనైతే టాయ్ అనుకున్న బొమ్మ, కాకపోతే ఇది బొమ్మ కాదు, టాయ్ కాదు. గ్రాస్ని ఆ విధంగా ఆ షేప్లో కట్ చేసి క్రియేట్ చేసిరంటే ఇక మామూలు విషయం కాదు. చూడండి అదంతా గ్రాస్ తోటి కట్ చేసింది. చూడండి అది ఏ యానిమేలో మీరు కామెంట్లో చెప్పండి, మాకు తెలుసు కానీ మేము చెప్పాం అట్లా. ఇక కొన్ని మీరు ఇట్లా చెప్పాలిగా. ఇక ఈ విధంగా అయితే ఒక్కొక్క కళ ఉంది ఈ పార్క్లో. ఈ పార్క్లో కళ లేని జీవి ఏదంటే మా వంశీభాయ్. ఆయనకి ఏ కళ లేదు, ఒక నిద్రపోడు, ఒక తినుడు, అది తప్ప ఏది రాదు ఆయనకి. ఈ కాయ చూడంగానే మీకు మైండ్లో వచ్చే డైలాగ్ ఏందో నేను చెప్పాలా, చూపిస్తా, చెప్పుడు కాదు. ఈ మొక్క ఎంత దూరం వచ్చారా? డోంట్ టచ్, దిస్ ఇస్ వెరీ డేంజరస్. గుచ్చుకుందనుకో సెప్టిక్ అవుతుంది, దిగిందనుకో నిన్ను ఊరికి తీసుకెళ్ళకలా ఇక్కడే పాతి పెట్టేచ్చు. ఇక వీడియో ఉంది, కాకపోతే అది జర కాపీ రేట్ అది పడుతుంది అని మొత్తం ప్లే చేయలే. చూడండి నాకు ఇట్లా పెద్ద తెలియదు ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఏం కదా అని చూస్తేనే తలకాయ తిరుగుతుంది. కాకపోతే చూడడానికి బాగుంది. ప్రతి ఒక్క రకమైన ప్లాంట్, పువ్వు, చెట్లు ప్రతి ఒక్కటి మనకి ఇక్కడ చూడనీకైతే అవైలబుల్ ఉన్నాయి. ఇక ఎన్ని రంగులు అంటే మన రెయిన్బోలా లేని రంగులు ఇట్లీడు ఉన్నాయి. చూడండి మొత్తం ప్రతి ఒక్క రకమైన ప్లాంట్, ప్రతి ఒక్క రకమైన పువ్వు మనకి బొటానికల్ గార్డెన్లో అయితే చూడనీకి ఉంది. ఇప్పుడు మేము ఈ సీజన్లోనే అది గ్లో అనేది వస్తుందంట. దానికి ఆ పువ్వులన్నీ ఇట్లా ఓపెన్ అంటే వికసిస్తాయి అంటారుగా, ఆ విధంగా ఈ సీజన్లో అయితే అంట. మళ్ళీ నార్మల్ సీజన్లో ఉండదు అది, స్పెషల్లీ ఈ సీజన్లోనే అది ఓపెన్ అవుతాయి. వీటికి కూలర్లు, మెయింటెనెన్స్ అయితే చాలా ఎక్స్పెన్సివ్. ఇక ఆ విధంగానైతే వాళ్ళు నిమ్మలంగా అయితే దీన్ని అయితే నడిపిస్తుర్రు. ఇక ఈ విధంగా నాకైతే చాలా నచ్చింది. మీకు ఇలా నచ్చిందో లేదో కామెంట్ చేయండి. ఈ రకరకాల పువ్వులు ఎటు చూసినా మన పూల తోటల, పూల బాటలు ఇట్లా ఈ విధంగా మొత్తం ఇవే మన బొకేసు, మన ప్లాంట్స్, ఇక ఆర్ట్. ఇక వాళ్ళకు వచ్చిన ఐడియా. కాకపోతే చూడండి ఈడ ఇంకో విధంగా పువ్వులు ఉన్నాయి, వేరే సెక్షన్ ఇది. ఈ ఓన్లీ ఫ్లవర్స్, ఇవి మొత్తం ఫ్లవర్ బొకేస్ ఇవన్నీ. ఇక్కడ ప్లాంట్స్ ఏముండయి. మొత్తం చూడండి రకరకాల చెట్లు, రకరకాల పువ్వులు. ఇక మొత్తం పూల సెక్షన్. ఇక వేరే ఏం లేదు, మొత్తం ప్లాంట్స్ గురించే. ఇక వేరే దాని గురించి ఏముండదు ఈ గార్డెన్లా. ఇక డైనోసర్ ఆర్ట్, అదొక ఆర్ట్, డైనోసర్ ఆర్ట్, ఇంకా చాలా ఆర్ట్స్ ఉన్నాయి. ఇక మన యానిమేషన్ ఎలిఫెంట్, ఇది యానిమేటెడ్ ఒక మోటార్ ద్వారా అయితే మూమెంట్స్ ఇస్తుంది. మీకోసం పార్ట్ చేసిన మన వాయిస్ ఓవర్ అంటే ఈ పల్లీల దుకాణం ఎవరి కంట్లయితే పడొద్దు అనుకున్నానో వాళ్ళ కంట్లయితే పడ్డది. అది ఎవరో కాదు, మన వంశీభాయ్. రప్పున పోయి అందుకొని తింటూనే ఉండు. వీడేంద్రో పాయింట్ పైకి అంటుండు, మొత్తం షో తీస్తుండు అనుకుంటుర్రా. దీనికో సీక్రెట్ ఉంది. ఆ సీక్రెట్ మీకు తెలియాలంటే ఈ వీడియో మీరు చూడాలి. వంశీభాయ్ షో తిప్పిండు, నేను ఇప్పిన, సార్ ఇప్పిండు, టింక్ ఇప్పిన, అందరు ఇప్పిరు. అసలు వీళ్ళు షూస్ ఇప్పి పాయింట్ పైకొని కాలు కట్టుకొని ఏడిపోతురా అనుకుంటుర్రా మీరు. అయితే ఈ వీడియో మీకోసం ఎందుకంటే మీరు ఫస్ట్ చూసారు కాబట్టి, ఇది ఇట్లా మీరే చూడాలి కాబట్టి అట్లా చెప్తున్నా. చూడండి ఈ విధంగా అయితే మనం కాళ్ళు కడుక్కొని అయితే మనం ఏడికో మనమైతే తిన్నికి పోతలేం, బయటికి ఏడికి పోతలేం. మనమైతే ఫిష్ స్పా అంటే చేపల మసాజ్, థాయ్ మసా సేమ్ ఆ విధంగానే ఇది ఫిష్ స్పా అంటే చేపలతోటి మన కాళ్ళల్లో బ్యాక్టీరియా మొత్తం తినేస్తుంది. వేస్టేజ్ ఏమైతే మన గోర్రల్లా అది ఇది అని మొత్తం దీన్ని ఫిష్ స్పా అంటారు. ఇందులో అయితే మన టింకు బాయ్, వంశీభాయ్, సార్ అందరం ఇన్వాల్వ్ అయినాం, అందరం ఎక్స్పీరియన్స్ చేసినాం. అన్నీ చేయాలి, మనకు దొరికిన ఛాన్స్ కాబట్టి అన్నీ చేసినాం. చాలా ఎగ్జైట్మెంట్ ఉంది, చాలా బాగా అనిపించింది. వంశీభాయ్ ఏంది ఏం కథ, ఈ చేపలలో పట్టుకొచ్చింది, జాహిద్ భాయ్ ఏంది ఏం కథ అని
ఇట్లా చెప్తాడు కానీ మనం అందరినీ ఇన్వాల్వ్ చేయాలి, అందరితో పాటు మనం ఇట్లా కాలు పెట్టేసాం నిమ్మలంగా. జర స్టార్టింగ్ చిక్కరగుళ్ళు అవుతుంది, ఆ చిక్కరగుళ్ళను మనము హోల్డ్ చేసుకుంటా కూర్చోవాలి. మన కాళ్ళల్లో బ్యాక్టీరియా వంశీభాయ్ దాంట్లో అయితే 2-3 షాపులు చచ్చిపోయినాయి అంటే బ్యాక్టీరియా తిని, వాళ్ళు వెళ్తే కేసు ఎత్తారని చెప్పలే. ఇక ఈ విధంగా అయితే మన ఫిష్ స్పా అయితే చేయడం జరిగింది ఎక్స్పెరిమెంట్. ఈ విధంగా చేపలు మన కాళ్ళను చుట్టుముడతాయి, వాళ్ళకు ఎంత వీలైతే అంత తింటాయి అవి. అంతే ఇక చూడండి, టింకు బాయ్ వంశీభాయ్ నిమ్మలంగా కూర్చొని ఎక్స్పెరిమెంట్. టింకు బాయ్ అయితే వీడియో తీసుకుంటుండే చూడండి. ఇగో ఇదే మన బొటానికల్ గార్డెన్ ఎంట్రన్స్లో ఇక వచ్చినందుకు ఒక ఫోటో దిగాలని చూడండి. ఈ విధంగా స్టిల్ పెట్టినాం చూడండి. ఇవి చూడడానికి చాలా బాగున్నాయి కదా, నాకు కూడా నచ్చినాయి. ఇవి పెన్సిల్ పైన అట్లా డిజైన్ ఇచ్చి ఇక వాళ్ళ టాలెంట్ ఇక ఆ విధంగా వేసి ఇక చిన్నపిల్లని అట్రాక్ట్ చేసి కొనుక్కుంటారు. సార్ అయితే తీసుకుంటారు వాళ్ళ అన్న వాళ్ళ పిల్లల కోసం. మన దగ్గర క్యారెట్ సపరేట్ ఇస్తారు, కాకపోతే ఇక్కడ మన క్యారెట్ చెట్టుతోటి అమ్ముతారు. ఈ విధంగా గుత్త అంటారు. ఈ విధంగా అయితే మనం క్యారెట్ అయితే తినడం జరిగింది. ఆ పైన తినవద్దు, ఓన్లీ క్యారెట్ తినాలి. ఫ్రెష్ మన భూమి నుంచి ఇట్లా తీసి కడిగి ఇచ్చేస్తారు అంతే తప్ప ఆ చెట్టు గిట్టు ఏం కడిగారు, అట్లే మన చెట్టుతో సహా ఇచ్చేస్తారు. ఆ విధంగానే చూడండి, ఈ విధంగా ఆ విధంగా కాదు. ఇక మనం ఫ్లోలో మత్తుగా అంటాం, అన్ని పట్టించుకోవద్దు, జస్ట్ వ్యూ చూసి ఎంజాయ్ చేయాలి. ఇక మనం మూరో ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. ఇక చాలా ప్లేస్ ఉన్నాయి కానీ మనం టైర్డ్ అయిపోయినాం. ఇక ఎక్కువ ఇట్లా టైం లేకుండే ఇక రిటర్న్ అయిపోయినాం. చూడండి, దారిలో మనకు వీలైతే అనిపించడం జరిగింది. వీళ్ళందరూ మన చాపత ఫామ్ లో మొత్తం ఇట్లా కటింగ్ చేసి మొత్తం రోడ్డు మీదకి వచ్చి ఒక తాను వేసి ఇక మన కేజీ లెక్క వాళ్ళు సేల్ చేసుకొని కంపెనీలో వచ్చి తీసుకొని పోతారు. చూడండి, ఈ విధంగా అందరు వర్కర్స్ ఇట్లా మొత్తం వాళ్ళ సంచులల్లో మొత్తం నింపుకొని ఇట్లా రోడ్డు మీదకి వచ్చి ఒక తాను వేసి అందరూ కలిసి ఆ విధంగా మొత్తం జోక్కొని ఎన్ని కిలో అయింది ఏం కదా మొత్తం చూసుకొని ఇక లోడ్ అయితే ఎక్కిస్తారు. చూడండి, వాళ్ళకి రేటు గిట్ మనం అడగాలి. మనకు వాళ్ళ భాష రాదు, మనకు వాళ్ళ భాష రాదు కాబట్టి లైట్ ఇట్లా రోడ్డు మీద చూసి వెళ్ళిపోయింది. చూడండి, మొత్తం చాపత చెట్లు అవన్నీ మొత్తం లేతలైతే మొత్తం పైన కడిగేసి మొత్తం ఒకతాను వేసి జోకి కాంటకేసి ఇక లోడ్ పంపించేస్తారు. మన కంపెనీ ఫ్యాక్టరీ వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళిపోతారు. ఇక మొత్తం అది ఎండబెట్టి అది కారిక మొత్తం పెద్దగా ఉంటుంది. అది ఇక అది ఎంత చెప్తే అంత పెద్దగా అవుతుంది, అందుకే చెప్తలేను. చూడండి, ఈ విధంగా అయితే లోడ్ జోకి తీసుకొని వెళ్ళిపోతారు. వీళ్ళందరూ వర్కర్సే. మీ అందరి కోసం చాపత చెట్టు దగ్గర నుంచి అయితే తీయడం జరిగింది. చూడండి, బండి సైడ్ కాపి జర దగ్గర చూద్దాం అది ఇది అనేసి మనమైతే బండి సైడ్ కాపి మనం తోటలకు వచ్చేసినాం. మన చాపతి తోటలకు చూడండి ఎంత బాగుంది. మొత్తం లేతగా రాగానే మొత్తం కడిగేస్తారు, కాంటకేస్తారు. ఎంత చాపత్త ఫ్రెండ్స్, మన మూనార్లా మనకి చాపత్త మొత్తం ఈ నుంచి ఇన్పుట్ అవుతుంది. చూడండి, దెబ్బకురా బయట చూడండి, చూడండి ఈ విధంగా అది అంత చాపత్త ఫ్రెండ్స్. ఇక పైన ఏర్లు కొత్త అవే కడిగేస్తారు, అంతా కటింగ్ అయిపోయింది, అందుకే లేతలు వాడాడ ఇదంతా ఫ్రెండ్స్. ఇట్లా ఈ విధంగా జూమ్ అక్కడ కెమెరా అక్కడ జూమ్ చేస్తాం, అది అదంతా ఇక్కడ మొత్తం అడ్డంగా అనుకుంటే రానని ఇక మనం కన్విన్స్ చేస్తాం, మనతో అవుతుంది కాబట్టి. మూడో ట్రిప్ అయిపోయింది. పోతుండే వంశీభాయ్ ఒక తన బండి ఆపి నేను రాను ఈయనే ఉంటా, 3 నెలలు ఉంటా మొత్తం అది ఇది జర ఆగమని చేస్తే మనం ఇక సార్ ఆయనని జర ఎక్స్ప్లెయిన్ చేసి అది కాదు ఇది మనం ఓన్లీ చూడనీకి బాగుంటుంది అట్లా ఇది మొత్తం ఆయన మైండ్ రిఫ్రెష్ చేసి మళ్ళీ అయితే మన మీద స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇంతే ఫ్రెండ్స్, మన మూడో ట్రిప్ అయితే అయిపోయింది కంప్లీట్గా. మీకు ఇట్లా నచ్చిందని కోరుతున్నాం. నాకు ఇంత పాసిబుల్ అయితే అంత చూపించిన అంత చెప్పిన. ఇక మనకి ఇట్లా మన నేటివ్ ప్లేస్ కాబట్టి అంత తెలియదు. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎవరైతే మూనార్కి వెళ్దాం అనుకుంటున్నారో. మూనార్లో ఇంకా చాలా ప్లేస్లు ఉన్నాయి మనం విజిట్ చేయడానికి, కాకపోతే మనకున్న టైంలో ఇదే మనం విజిట్ చేసింది. చూడండి, చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో మొత్తం చూసినందుకు. ఇంకా కొన్ని వీడియోస్ తోటి మేము ముందుకు వస్తాము. Stay tuned to Rajapet Boys. Thanks for your support and love. Bye bye.